ఒక డామినేటెడ్ రోల్ గా ఉండి ప్రపంచాన్ని వాళ్ళు వ్యాపారం చేస్తారు. అమర్ గారు మళ్ళీ వస్తాను. లెఫ్టినెంట్ కర్నల్ పరమేశ్వర్ గారు ఎట్లా చూస్తారండి? ఎందుకంటే యుద్ధం ఎవరు కోరుకొని వచ్చేటటువంటిది కాదు. అంటే అంత మాత్రాన యుద్ధాన్ని మనం వీడి దేశాలు బతికేటటువంటి సంస్కృతి మనది కాదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధంపై మీ ఫోర్వర్డ్స్ ఎట్లా ఉన్నాయి? టూ థింగ్స్ అండి. ఇది ఒక టిపికల్ యుద్ధం. దీనిలో ఏ సైడ్ కరెక్ట్ అంటే ప్రతి యుద్ధంలో అదే ఉంటుంది స్టోరీ. కానీ ఈ యుద్ధంలో ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అని వెతికితే ఎవరు తప్పు లేరు, ఎవరు కరెక్ట్ లేరు. రెండు యాంగిల్స్ దొరుకుతాయి. ఇద్దరికి రెండు యాంగిల్స్ దొరుకుతాయి. రైట్ ఉన్న యాంగిల్ దొరుకుతుంది. అంటే ఇరాన్ సైడ్ నుంచి మేము చర్చలు జరుపుతున్నప్పుడు మీరు మమ్మల్ని వచ్చి అటాక్ చేశారని ఇరాన్ సైడ్ అంటుంది. అక్కడి నుంచి యుఎస్ ఇజ్రాయెల్ ఏమంటున్నాయి? ఇజ్రాయెల్ ఇంకా ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఇన్స్టిగేట్ చేసిన వార్. చాలా క్లియర్ గా తెలుస్తుంది మనకి. వాళ్ళు ఎందుకు ఇన్స్టిగేట్ చేశారు? ఎందుకంటే చర్చలు వాళ్ళు డిలే చేసి అగ్రిమెంట్ కి రాకుండా ఇంత లోపల యురేనియం ఎన్రిక్ చేస్తున్నారు అని. లాస్ట్ ఇయర్ జూన్ లో మీకు జరిగిన 12 day వార్ తర్వాత వాళ్ళ దగ్గర మిగిలిపోయిన 297 pounds ఆఫ్ ఎన్రిచ్ యురేనియం దగ్గర నుంచి విత్ ఇన్ 6-7 months దే రీచ్ క్వాంటిటీ ఆఫ్ అబౌట్ అప్రాక్సిమేట్లీ 605 pounds ఆఫ్ ఎన్రిచ్ యురేనియం. ఎలా వచ్చింది ఈ 6 నెలల్లో? అండ్ దేవర్ 90% క్లోజ్ టు హ్యావింగ్ ఎన్రిచ్ యురేనియం. ఆ ఎన్రిచ్ యురేనియం వచ్చేసిందంటే దెన్ దే ఆర్ న్యూక్లియర్ కేపబుల్. సో అది అయ్యేం దాకా చర్చలు పోస్ట్పోన్ చేస్తూ వద్దామని వాళ్ళు ఆలోచిస్తున్నారని ఇజ్రాయెల్ అది ఒకవేళ వచ్చి ఉంటే కనుక వాళ్ళు మా మీద ఉపయోగించేవాళ్ళు, మా రక్షణ మేము చూసుకుంటాం కదా అంటున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు. ఇద్దరు కరెక్టే. కానీ ఇప్పుడు మీరు వెళ్ళి స్కూల్ మీద కొట్టారు, స్కూల్ పిల్లలు చచ్చిపోయారు. వాళ్ళు వెళ్ళి దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద, సౌదీ అరేబియా మీద, వరల్డ్ బిజినెస్ మీద స్టేట్ ఆఫ్ హార్మస్ ని మూసేశారు. 20% ఆఫ్ వరల్డ్స్ ఆయిల్ బిజినెస్ గోస్ త్రూ దట్. ఇప్పుడు 700 నుంచి 1000 ships దాకా అక్కడ స్టేట్ ఆఫ్ హార్మస్ లో పడున్నాయి. నా వాటిల్లో ఏ ఒక్క షిప్ మీద అన్నా కానీ పొరపాటు కూడా ఫైర్ అయిందంటే దట్ విల్ ట్రిగర్. మై ప్రెడిక్షన్ ఇస్ ఇట్ ఇస్ ఆల్రెడీ వరల్డ్ వార్. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 25 countries ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మీరు యూకే, ఫ్రాన్స్ అవి కూడా వాళ్ళు, గ్రీస్ ఆల్రెడీ పంపించేసింది. వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేశారంటే ఆల్మోస్ట్ 25 countries డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయినాయి ఈ వార్ లో, విచ్ మీన్స్ ఇట్ ఇస్ మినీ వరల్డ్ వార్ ఆల్రెడీ. దాన్ని మీరు తీసుకెళ్లి ఇంకొక షిప్ మీద తగిలింది అనుకోండి, దట్ విల్ బికమ్ ఫార్ లార్జర్ వరల్డ్ వార్. అండ్ పుల్లారావు గారు చెప్పినట్టు యుఎస్ అండ్ ఇజ్రాయెల్ అంటే మీరు యుద్ధంలో ఎటు వెళ్తుంది అనేది చెప్పడం చాలా ఈజీ. ఇరాన్ కి స్టేయింగ్ పవర్ లేదు. ద కైండ్ ఆఫ్ స్టేయింగ్ పవర్ యుఎస్ఏ హ్యాస్ నోబడీ ఎల్స్ హెస్ గాట్ ఇన్ ద వరల్డ్. అలాంటిది యుఎస్ఏ తోటి ఇజ్రాయెల్ తోడైంది. సో స్టేయింగ్ పవర్ వీక్ కాదా? సరే 2 weeks, 2 weeks కాదా? 3 weeks, 3 weeks కాదా? 4 weeks. యుఎస్ఏ విల్ కీప్ పంపింగ్ మనీ, విల్ కీప్ పంపింగ్ అమ్యునిషన్. యుఎస్ఏకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇరాన్ కి అంత స్టేయింగ్ పవర్ ఉందా అనేది క్వశ్చన్. ఇరాన్ కి అంత స్టేయింగ్ పవర్ లేదు బికాస్ ఆఫ్ సాంక్షన్స్, బికాస్ ఆఫ్ దేర్ ఇంటర్నల్ క్రైసిస్, బికాస్ ఆఫ్ లీడర్షిప్ క్రైసిస్, అండ్ బికాస్ ఆఫ్ దేర్ అటాక్, దేర్ 12 day war with Iran last year. So this war, the result is known, but one thing which USA and Israel have misunderstood and పొరపాటున దుంకే ఏంటంటే they have underestimated the ability of Shia revenge. And the Shia Muslims ఉన్న ఏమంటారు ప్రతీకార జ్వాల ఏదైతే చాలా ఎక్కువ ఉంటుంది షియా ముస్లిమ్స్ కి. మీరు యూ కెన్ సీ దట్ యునో మీరు చూసారంటే మీరు ఇఫ్ యు సీ ఇరాన్ ఇరాక్ వార్ లో కూడా బ్రూటాలిటీ మీరు చూడొచ్చు. అదే కాక మీరు యూ కెన్ ఆల్సో సీ ఇరాన్ ఇరాక్ వారే కాక యూ కెన్ ఆల్సో సీ లాస్ట్ ఫ్యూ వీక్స్ లో వాళ్ళు దే కిల్డ్ సో మెనీ ఆఫ్ ద సివిలియన్స్ యాంటీ కమ్యూనీ ప్రొటెస్ట్ లో. సో యూ కెన్ సీ దేర్ బ్రూటాలిటీ. సో అది మీరు యూ కెన్ నెవర్ అండర్ ఎస్టిమేట్. అది యూఎస్ఏ అండర్ ఎస్టిమేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇన్ మై వ్యూ ఇట్ ఈస్ గోయింగ్ టు నెక్స్ట్ 1 week 2 parties తగ్గకపోతే, మీడియేషన్ నడకపోతే, 2 parties తగ్గకపోతే ఇట్ విల్ బలూన్ ఇంటూ బిగర్ వార్ అండి. బిగర్ వార్ అండ్ మోర్ మాస్ డిస్ట్రక్షన్ విల్ హ్యాపెన్. ప్రపంచం మొత్తం దీని ఎఫెక్ట్ ఉంటుంది. కర్నల్ మళ్ళీ వస్తాను. వెంకట్ సాయి గారు ఎట్లా చూడాలి? ఎందుకంటే